శాంతి అంటే ఏ పని చేయకుండా ఉండడం కాదు అని మేము చెబితే మీరేమంటారు? ఆ నిశ్చలత ఒక విప్లవం కావచ్చు. ధ్యానం అంటే కదలకుండా కూర్చోవడం మాత్రమే కాదు, అది పర్వతాలను సైతం తరలించడానికి, ఒక తరానికి స్ఫూర్తినిచ్చేది, నదులను పునరుద్ధరించడానికి, బంజరు భూమిని పచ్చని అడవులుగా మార్చడానికి. ఇది యుద్ధాలను ఆయుధాలతో కాకుండా జ్ఞానంతో ముగించేది. ఇది దూకుడుతనాన్ని కరుణగా మారుస్తుంది, భయాన్ని ఆశగా, గ్రామీణ యువత ఎదిగేటట్లు బలోపేతం చేస్తుంది, వారి వారి సంఘాలలో మార్పు తెచ్చేలా చేస్తుంది. ఇంకా మార్పు బయట ప్రారంభం అయ్యేది కాదని నిరూపిస్తుంది, అది లోపలే మొదలవుతుంది. ధ్యానం అనేది పదాలు కూడా తాకలేని గాయాన్ని సైతం నయం చేయడం, చిన్నాభిన్నమైన యుద్ధ బాధితుల జీవితాలను పునర్నిర్మించడంలో సహాయం చేయడం, మరియు మిలిటెంట్లు తమ ఆయుధాలను వదులుకోవడానికి ధైర్యాన్నివ్వడం. ధ్యానం అనేది విలాసం కాదు, ఇది కేవలం ఒక సాధనం కాదు, ఇది ప్రపంచం ఇంతవరకు చూడని ఒక అత్యంత శక్తివంతమైన ఉద్యమం. గ్రామీణ భారతదేశం నుండి శరణార్థ శిబిరాల వరకు, కార్పొరేట్ బోర్డు గదులు మరియు పార్లమెంటు నుండి యుద్ధభూమి వరకు, గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ గారు శాంతి అనేది ఒక అంటువ్యాధి లాంటిది, మరి మనశ్శాంతి అనేది మనతోనే మొదలవుతుంది అని నిరూపిస్తున్నారు. మొట్టమొదటి ప్రపంచ ధ్యాన దినోత్సవం ఆయనతో కలిసి జరుపుకోండి. ఇది మిమ్మల్ని మరియు ప్రపంచాన్ని మార్చగల మీ అంతర్గత శక్తి ఒక వేడుక. ధ్యానం చేయండి, ధ్యానం చేయించండి, మార్పు తీసుకురండి. ఈ క్షణం మీది.